పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బీసీ రిజర్వేషన్ల అంశంపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం దేశ జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. బీసీల హక్కుల కోసం గతంలో జరిగిన పోరాటాలను ప్రస్తావించిన ఆయన విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం కాసు బ్రహ్మానందరెడ్డి చేసిన కృషిని గుర్తు చేశారు. బీసీలకు రక్షణ చట్టంతో పాటు చట్టసభల్లో సరైన రాజకీయ భాగస్వామ్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కులగణన ఆలస్యంపై కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షను దిగుతామని కాసు మహేష్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ పార్లమెంటు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ తీసుకురావాలనేది వెంటనే ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు వింటున్నాం పూర్వ విభజన మహిళా రిజర్వేషన్ రాబోతోంది, దానికి మొన్న స్పెషల్ పార్లమెంట్ సెషన్ పిలిచారు. మరి అది చేసినప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టడంలో మీకు వచ్చిన సమస్య ఏంటి అని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఇది. భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కల్పిస్తే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 1970లోనే కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల్లో లేదు చదువులో బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ రోజు హైకోర్టు కొట్టేస్తే సుప్రీం కోర్టుకు పోయి పోరాడి కేసు గెలిచారు. ఇప్పటి వరకు ఆ జీవో ఆధారంగానే బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఏ పథకాలు వచ్చినా ఆ రిజర్వేషన్ ఆ జీవోనే తీసుకొని ప్రామాణికంగా తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింలకు 5% రిజర్వేషన్ తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని నామినేటెడ్ పోస్టులో రిజర్వేషన్ తీసుకొచ్చాడు.